దేవునికి వందనాలు, స్తోత్రం కలిగాక. దేవుడి సరే మనకు వచ్చి ప్రార్థన చేయడానికి మంచి అవసరం కాబట్టి దేవునికి వందనాలు. పోయిన శుక్రవారము మనం నేర్చుకున్న విషయం గురించి పోయేదనుకుంటున్నారు. అంటే విషయం నేను అక్కడ చెప్పబడే క్రీస్తు గురించి 3 కార్యములు నచ్చిపోతాను అనిపిస్తుంది. జీవితము, క్రీస్తు బోధ, క్రీస్తు పరిచర్య ఉంది అని చెప్పారు. తర్వాత దేవుడికి స్తోత్రం. మోసే ఉంది అని చెప్పారు. మోస దేవుడు వీటన్నిటిని నమ్మకస్తులుగా ఉండినట్టుగా అని చెప్పారు. అంటే యేసుడే తను నియమించిన ఇంటికి నమ్మకస్తులుగా ఉండినట్టుగా మనం పోయిన వాళ్ళకు కొంచెం నేర్పించారు. సంఖ్యాకాండంలో మనం చదివేది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వాక్యము చదివినప్పుడు అంటే దేవుడు మోస వచ్చి చెప్పిన సాక్ష్యం. మోస భూమి మీద ఉన్న అందరిలో వ్యక్తికి స్వాధీనుడు అని దేవుడు వాక్యం మనము నుండి మనము నేను చెప్పారు. అది ఎవరు చెప్పారంటే దేవుడు ఆయన గురించి చెప్పిన సాక్ష్యం. కానీ ఆయన జీవితంలో చూసుకుంటే అలాంటి శాస్త్రుడు కాదు. ఆయన ఒక్క దాంట్లో ఒక మనిషికి చెప్పి బాధ జ్ఞాపించింది. కానీ ఆయన దేవుడు సన్నిధిలో 40 సంవత్సరము ఎడారికి తిరిగి తన జీవితంలో మార్పు వచ్చినట్టు మనం కనుగొంటున్నాడు. 40 సంవత్సరం ఐగుప్తు ఉండినప్పుడే ఇదే జరిగింది. ఎవరు చేశారంటే ఆ ఐగుప్తులకి ఒక్కసారి ఒక దారిలో చెప్పబడినది 40 సంవత్సరం తర్వాత అక్కడి నుండి పారిపోయి మరొక అరణ్యంలోకి వచ్చింది. ఎడారిలోకి వచ్చి 40 సంవత్సరము మేకలతో తిరిగి చివరికి ఆ దేవుడి పర్వతమైన కోరేలకు వచ్చిన అక్కడి నుండి ఆయన జీవితం మార్చింది. అప్పుడు కానీ దేవుడు ఆయన గురించి చెప్పిన సాక్ష్యం మోస మిగిలి స్తోత్రంలో చెప్పడానికి కారణమైంది. దేవుడికి స్తోత్రం. అది చెప్పడానికి ఉన్న కారణం నేను పోయిన వారిని మీకు చెప్పారు. దేవుడికి స్తోత్రం. రెండవది నేను చెప్పిన మోస దేవుడితో ఫెలోషిప్ అన్నమాట, సహవాసం అన్నవాడు. ఇప్పుడు దేవుడితో సహవాసంలో దేవుడు మోసతో ముఖాముఖంగా మాట్లాడేది. అది నేను చెప్పాను పోయిన వారంలో. ఆ ముఖాముఖంగా మాట్లాడినప్పుడు అందుకంటే ప్రవక్తలతో నేను అలాగే కాదు మాట్లాడింది. దర్శనంతో ప్రవక్తలతో మాట్లాడిన విధంగా కాదు. నేను మోసతో మాట్లాడిన ముఖాముఖంగా దేవుడు మోసతో మాట్లాడినది నేను చెప్పాడు. మూడవది నేను చెప్పాడు దేవుడికి స్తోత్రము. ఆయన ప్రేమించిన వాడు, క్షమించిన ఒక మనసు ఉన్నవాడు అని నేను చెప్పాడు. ఎందుకంటే తన సహోదరి అయిన మిరియాము మోసకి మాట్లాడినప్పుడు మోస సహోదరి అయిన మిరియాము శరీరం మొత్తం పుష్పముకి 7 రోజుల వరకు పాడలేదు ఉండిపోయాడు. ఆ టైంలో దేవుడు దాని గురించి ప్రార్థన చేసినట్టుగా మనం కనపడుతున్నాం. మోస సహోదరి ఉంది, దేవా బాగు చేయమని మొదలుపెట్టారు. ఆయన అర్థం అంటే మోస తన జీవితంలో క్షమించడానికి ప్రేమించడానికి మనసు కలిగిన సహోదరి మోస ఇంటిలో ఉన్నవారు మోసకి ఎదురుగా మారింది. మనకి కూడా కొన్ని టైంలో మనము ప్రేమించిన వాడు, మనకు స్నేహితుల వాడు, మనకు పెద్దగా చేసిన వాడు కొన్ని టైంలో మనకు వ్యతిరేకంగా మారిపోతారు. అదే టైంలో మనం కూడా మోసం వలన మనసు కలిగి ఉండిన స్నేహితుల వల్ల క్షమించిన మనసు వాడిగా ఉండడానికి దేవుడు ఈరోజు మనం నేర్చుకోవడానికి వచ్చింది అంటే ఎవరి పత్రిక 3వ అధ్యాయము 16, 6, 7 వాక్యం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి తాను ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణమైన ఉత్సాహమును సుధమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. మరియు సరే అంటే 6వ వాక్యంలో పౌలు గారు చెప్పిన మాట
కుమారుడిగా ఉండి తన ఇంటి మీద తన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదపట్టుకొని స్థిరముగా చేయి పట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని మోసరి పౌరుడు అని చెప్పి అక్కడ 3 పదం అక్కడ ఆరంభాన్ని రాయబడింది. ఒకటి నిరీక్షణ, రెండవది ఇంగ్లీష్ చదువుకున్న సంతోషం అని రాయబడింది. తర్వాత ధైర్యము, మూడవది ఆరంభం చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదపట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ధైర్యము, నిరీక్షణ, మూడవది ఉత్సాహం. తేడా ఉంది. ఒకటి నిరీక్షణ, ధైర్యము, సంతోషము, ప్రశంస. అది 3 విషయం రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే అయితే మనము ఆయన ఇల్లు అని రాయబడింది. ఆ ఇంటి స్థాపించిన వాడు మోసగాడు, దేవుడు యేసయ్య. అప్పుడు మోస ఇంటికి చేయలేదు, స్థాపించలేదు. ఇల్లు స్థాపించిన వాడు మోస ఇంటికి ఒక వ్యక్తిగా ఉన్నాడు. కానీ యేసు ఆ ఇంటికి కుమారుడిగా ఉంటున్నట్టుగా. అప్పుడు ఇక్కడ చదివిన వాక్యం ఒకటి ధైర్యం అనే పదం అక్కడ రాయబడింది. క్రైస్తవ జీవితంలో అందరికీ కలగబడితో ధైర్యం కావాలి. కొందరికి జీవితంలో ఏం లేదు, ధైర్యం లేదు. వారి నిరాశలు కొద్దిపోతున్నారు. అక్కడ నిరాశలు కొద్దిపోకుండా ధైర్యం తెచ్చుకో. యేసు తన శిష్యుడికి అలాగే చెప్పారు. పేదరు గారు సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు యేసు నడిచి అక్కడేది శిష్యుడిగా ధైర్యపడము అని అతనికి చెప్పారు. అప్పుడు ఆ సమయంలో పేదరు గారికి ధైర్యం లేదు, భయంతో మరణ భయంతో ఉన్నప్పుడు దేవుడు అతనికి చెప్పారు ధైర్యపడము. ఇలా దేవుడు సంస్కృతికి దేవుడు చదివించిన మాట ధైర్యపడండి, నిరాశపడకూడదు అని పదము. రెండవ పదము నిరీక్షణ అనే పదము. అంటే దేవుని బిడ్డలకి నిరీక్షణ కలిగేటప్పుడు లోక జీవితంలో దేవుని బిడ్డలకి ఏముండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ ఎవరి పద్ధతిలో ఈ పదం చాలా సమయంలో రాయబడినప్పుడు మనకు కనబడుతున్నారు. ఎవరి పద్ధతిలో చాలా సమయంలో ఆనాది రాయము 10వ వాక్యం చదివినప్పుడు ఆ పదం అక్కడ రాయబడింది మనకు కనబడుతున్నారు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారి పోలిక నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు రాయబడింది. ఇది 18 వాక్యం ఉంది. 18 వాక్యము. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతుల బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ నిరీక్షణ గురించి అక్కడ రాయబడింది. 19 వాక్యం చూడండి. 19 వాక్యం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి అక్కడ నిరీక్షణ మనకు నిశ్చలమైన ఒక లంగుర వలనే ఉన్నాడని రాయబడింది. లంగుర గురించి మీకు అందరికీ బయట తెలిసింది. అది ఓడ మీద భయంకర సుడిగాలి క్యారెక్టర్లు పొందినప్పుడు ఈ ఓడ నుండి లంగురము మనం వేసినట్టు అదేవిధంగా దేవుడు బిడ్డలు
క్రైస్తవ జీవితంలో కూడా అలాగా నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తుంది. 6వ అధ్యాయం 7వ అధ్యాయం 19 వాక్యంలో కూడా 7వ అధ్యాయం 19 వాక్యం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక మంది వేయబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును. దేవుడి దగ్గరికి రావడానికి శ్రేష్టమైన నిరీక్షణ అని 10వ అధ్యాయము 23వ వాక్యంలో చూడండి. అక్కడ వ్యాపారం రాయబడింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ ఈ పత్రికలో రాయబడిన ఒక పదం అండి. ఇక్కడ రాయబడిన ఒక పదము నిరీక్షణ అని. నిరీక్షణ విశ్వాసమునికి సంబంధించిన ఒక మాట. నిరీక్షణ విశ్వాసమునికి సంబంధించిన ఒక మాట. అది దేవునికి స్తోత్రం. నిరీక్షణ అంటే విశ్వాసం సంబంధించిన నిరీక్షణ కలిగిన ఉన్న దేవునికి మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నది. నిరీక్షణ ఎవరి జీవితం ఉంటే వారికి మాత్రమే కలుగుతుంది విశ్వాసం. నిరీక్షణ లేని వాడికి ఎప్పుడు విశ్వాసం ఉండదు. వాడు ఎప్పుడు మాట్లాడుతుంది ఎప్పుడంటే ఆ విశ్వాసం చెందిన మాటలు ఎప్పుడు మాట్లాడదు. చాలా మంది విశ్వాసానికి దగ్గరగా వచ్చి మాట్లాడండి వాళ్ళు ఫస్ట్ మాట్లాడుతుంటారు. తర్వాత మధ్యలోకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం చెందిన మాట పరిగెత్తుతున్నారు. అది కారణం ఏమంటే వేరేం కాదు. వాళ్ళకి నిరీక్షణ లేదు, ఆశ లేదు. అది ఎప్పుడో కూలిపోయింది కాబట్టి అందరూ మనుషులు పలికిన ఒక మాట ఇదండి. ఏది అవిశ్వాసం చెందిన వాళ్ళు. అప్పుడు దేవుడు సంబంధించి కావలసినది ఒకటి నిరీక్షణ కావాలి, అంటే మనకు కావాలంటే విశ్వాసం. అది రెండు ఉంటేనే మాత్రమే క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగించబడుతున్నారు. అంటే ఆ నిరీక్షణ అనే పదానికి కొన్ని మాటలు కూడా దేవుని వాక్యంలో రాయబడింది. అది కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 5వ వాక్యంలో చదివినప్పుడు పౌలు గారు చెప్పిన మాట మీరు కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఈ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. అంటే అక్కడ ఆ నిరీక్షణ గురించి ఇంతకు ముందు ఏం చేశారు? వింటిది అని చెప్తున్నారు దేవుని స్తోత్రం. అక్కడ పదము నాకు తెలియదు వచ్చినప్పుడు ఏమనగా కొంచెం మారిపోయినట్టుగా నేను అనుకున్నాను. For the hope which is laid up for you in heaven, of which you heard before the word of truth of the gospel. అప్పుడు కొలొస్సీ పత్రిక 1లో 5వ వాక్యం చదివినప్పుడు ఏమంటే ఆ నిరీక్షణ ఏం చేశారు? సంగ్రహించుతున్నారని అదే అది 3వ వాక్యం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును పరలోకమందు మీ కొరకు ఉంచబడిన అది మా బైబిల్ సంగ్రహించున్నా అంటే పరలోకమందు మీ కొరకు దేవుడు ఉంచబడిన ఒక నిరీక్షణ. ఉన్నది కాదు ఆ నిరీక్షణ, పరలోకమైన ఒక నిరీక్షణ అని రాయబడింది. అదే 1వ అధ్యాయం కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయం మీరు చూసినప్పుడు 27వ వాక్యంలో 1 అదే 27వ వాక్యం చదివినప్పుడు ఆ నిరీక్షణ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే
మహిమ మహిమ నిరీక్షణ కలిగి ఉండడం, మహిమ నిరీక్షణ ఉన్నది. అప్పుడు మొదటి మనం నేర్చుకుంటానే పరలోకమున్న నిరీక్షణ, రెండవది నిరీక్షణ, రెండవది 27 అంటే మహిమాయిశ్వరమైన నిరీక్షణ దేవుడికి స్తోత్రం. మూడవది అది పీతలు చెప్పిన మాట ఒకటి పీతలు 1 అధ్యాయము 3వ వచనం మీరు చూడండి. 1 పీతలు 1 అధ్యాయము 3వ పీతలు 1లో 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగును. ఆ నిరీక్షణ ఎక్కడ చెప్పిన మాట జీవంతో కూడిన నిరీక్షణ. ముందుకు మనం చెప్పుకొని వచ్చిన ఆ నిరీక్షణ నీకు బాగా పర్లలో చెప్పిన నిరీక్షణ, మహిమాశ్వరమైన నిరీక్షణ, మూడవది జీవంతో కూడిన నిరీక్షణ అని రాయబడింది. తీర్పులు రాసిన పుస్తకాలు చూడండి. తీర్పులు రాసిన 1 అధ్యాయము 13వ వచనం మీరు చూడండి. 1 అధ్యాయము 13వ వాక్యం, 2వ అధ్యాయం 13వ వాక్యం. అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వబుద్ధితోను 11 నుండి చదవండి. అది తేడా వచ్చింది కాబట్టి 11, 12 చూడండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభపత్రమైన నిరీక్షణ నిమిత్తం నిరీక్షణ అని రాయబడింది. అందుకని దేవుడు సంఘంలో తెలుసుకోవాలి ఆ నిరీక్షణ. ఈ పత్రిక చాలా సార్లు రాయబడింది. విశ్వాసానికి నిరీక్షణకి విశ్వాసానికి సంబంధం ఉంది అని నేను చెప్పారు. అంటే ఇలాగ ధైర్యము నిరీక్షణ కలిగిన వాడికి మాత్రం సంతోషం కలిగి ఉంటాం. ధైర్యము నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డలకే ఎల్లప్పుడూ ఉంటుంది, సంతోషం కలిగి ఉంటామని నేను చెప్పాను. అందుకని ఈ రాత్రి మీరు మర్చిపోకూడదు. ఎవరి పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యంలో మళ్ళీ మనం తిరిగి వస్తాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల అంటే ఈ ఏప్రిల్ పత్రికలో అదే 3 చోట్ల అదే పదము రాయబడింది. మనం అదొకటి నేర్చుకున్నాం. ఇక్కడ అయితే ఏమంటే చేయి పట్టిన ఏడల దేనికోసము ఒకసారి ఆరామాన్ని చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ఎప్పుడు వరకు పట్టుకోమని తుద అంటే చూడని వరకు, అన్నం వరకు, చూడని వరకు, తుద వరకు మనం ఏం చేయాలి? ఆ నిరీక్షణ పట్టుకోవాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే మొదలుగా చెప్పడానికి కారణం ఈ సంఘ బిడ్డల్లో తుద మట్టుకు వరకు కొందరు ఈ నిరీక్షణ పట్టుకోలేదు. కొందరికి ఆ నిరీక్షణ నుండి కూలిపోతున్నారు. అలాగే కూలిపోకూడదు. నీరే తీర అందం వరకు నేను చూడని వరకు అదేమంటే నిరీక్షణ అయినా అదే చేయి పట్టుకో అది దేవుడు చెప్తున్నారండి. అందుకని రాత్రి దేవుడి సంఘపడుతూ కూడా దేవుని వాక్యానుసరించి మనం ఏం చేయాలి? చేయి పట్టుకోవాలి. అదే మాట 6వ అధ్యాయం 11వ వాక్యం రాయబడింది. 6వ
అధ్యాయం 10 వాక్యం కూడా రాయబడింది. చూడండి. 6వ అధ్యాయం 11వ వాక్యం. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము వీధి వరకు కనుపరచిన ఆసక్తిని తుద మట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. ఏం చేయాలి? కనుపరచవాలని రాయబడింది. అప్పుడు ఒకటి నీ చేయి పట్టుకోవాలి అని నేను చెప్పాను. మరి ఇది ఇంకా మీరు 3వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. అక్కడ పౌలు చెప్పిన మాట వినండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరైనా కఠినపరచుకుంటున్నట్లు అది ఏంటంటే 15 కాదు 13 నుంచి కలిసి ఉన్న సరే. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకడినొకడు బుద్ధి చెప్పుకొనిడి. యాలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెడల పట్టుకోవడానికి చెప్తున్న మాట ఏంటంటే తుదకు మనకున్న విశ్వాసము అంతం వరకు గట్టిగా చేపట్టుకొని దేవుడు మనకి ఇచ్చిన ఆ విశ్వాసము ఎప్పుడు అన్నం వరకు పట్టుకోవాలని దేవుడు వాక్యంలో రాయబడింది. ఇదే విషయము పౌలు కూడా తన లేఖన భాగంలో కూడా రాయబడింది. మీరు చూడాలి. దేవుడికి స్తోత్రం. మొదటి తిమోథెయుసు పత్రిక 5వ అధ్యాయము 11-12 వాక్యము చూడండి. యవనస్తులైన విధవరాండ్రును లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిష్కలంకులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై మొదటి విశ్వాసము వదులుకున్న వారికి ఏముంది? శిక్ష ఉన్నది. పనిష్మెంట్. yes, having condemnation. వదులుకున్న వారికి శిక్ష ఉన్నది. అప్పుడు ఒకసారి బాప్టిజం పొందిన తర్వాత ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. అదే ఎవరి పత్రిక సంఘం ఎవరి పత్రిక సంఘంలో విశ్వాసాలు గట్టిగా పట్టుకోలేదు. ఆ వారు ఏం చేశారు? విడిచిపెట్టారు. అది మీరు చదవడం మీరు 7 నుండి మీరు చదివిన ప్రాధాన్యం మీకు తెలుసు. చూడండి వాక్యం. ఇప్పుడు వారి జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన విశ్వాసం ఏం చేయలేదు. గట్టిగా చేయబట్టడం లేదని మొదటి విశ్వాసం అని చెప్పబోతున్నారు. దేవుడు దేవుడి పత్రికలో 2వ రాసిన విషయం గట్టిగా పట్టుకో అని చెప్పిన 2వ విషయం. ఈ 3వదే పట్టుకో అని చెప్పిన వాక్యం మనం చూడండి. ఎవరి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం. ఎవరి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడవైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మూడవది ఆ పదములకు రాయబడింది ఏమండి? మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. గట్టిగా చేయి పట్టుకో అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ సంఘములో దేవుడికి గట్టిగా ఏం చేయి పట్టుకోవాలి. క్రైస్తవులు ఈ విధములు పట్టుకో అని పదం ఎప్పుడు పత్రిక 3 సార్లు రాయబడింది. అది మీకు సరిగా చదివి ఏదైతే అర్థమవుతుంది అన్నమాట. దేవుడికి స్తోత్రం. అందుకని సంఘటన ఈ దినములో దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసం ఏం చేయాలి? ఒప్పుకున్న
దాన్ని గట్టిగా గట్టిగా పట్టుకోవాలని రాయబడింది. పట్టుదల పట్టుకో అని చెప్పిన కొన్ని మాటలు అదొక మనం చూస్తాం. అదొక చూసి మనం అందిస్తామండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 2వ వాక్యము మీరు చూడండి. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందివారై ఉందురు. గట్టిగా పట్టుకో అని చెప్పినది ఆ సువార్త ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి అని పౌలు గారు కొరింథీ సంఘాలకి సువార్త అని చెప్పినది ఒక వ్యక్తి. సువార్త అని చెప్పినది ఒక వ్యక్తి. అంటే అది తిమోథెయుస్ పత్రిక 2 తిమోథెయుస్ పత్రిక 2వ అధ్యాయం 8 వరకు చూస్తున్నాం. కొన్ని పదాలు నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఆయనే నా సువార్త అని చెప్పుతున్నాను. ఎవరు సువార్త అని అడిగితే అది యేసుక్రీస్తువే మనకేమవుతున్నారంటే సువార్త అట్టుగా రాలిపోయింది. అంటే దేవుడు సంగతి అర్థం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రము. ఆ సువార్త వేరేవి కాదు. ఆ సువార్త యేసుక్రీస్తు అని గారి స్తోత్రం. నీ పట్టుకున్న ఆ సువార్త ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. అది అర్థం. నీకు సువార్త అయిన యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకో అని చెప్పినమాట. ఆ సువార్త నిన్ను రక్షించినది. ఆ సువార్త నిన్ను కన్నినది. ఆ సువార్త నీకు నిరీక్షణ కలిగినది. ఆ సువార్త నీకు విశ్వాసం చెందినది. అందుకని ఆ సువార్త నీ గట్టిగా పట్టుకోవాలి. చాలా మందిలో దేవుడు సువార్తలు గట్టిగా పట్టుకోలేనట్టుగా వాక్యం పొంది దేవుడికి స్తోత్రం. వారి మీద సువార్తకి వెళ్ళిపోయినట్టుగా బైబిల్ రాయబడింది కదా. కొత్తగా ఏది చూడండి అక్కడ వాళ్ళు చాలా వేదనతో చెప్పిన మాట. అది ఒకటి న్యాయం చేయడం అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్త చెరుపగోరి మిమ్మల్ని కలవరపడుచున్న వారు కొందరున్నారు. వేరొక సువార్త అంటే ఆ సువార్త రాత్రి సంఘ బిడ్డల మధ్యలోకి వచ్చినప్పుడు వారే చెరపబడి అర్థమైందా? వారి మనసు ఏమైంది? మారిపోయినట్టుగా ఆగిపోయింది. దేవుని స్తోత్రం. ఈ కాలంలో కూడా సంఘ బిడ్డల మనసు కూడా ఏమవుతుంది? వేరే ఒక కొత్త ఎప్పుడు మనుషులు పాతకు పట్టించడానికి ఎవరికి ఇష్టం లేదు. ఎప్పుడు మనుషులకి ఏం కావాలి? కొత్తదే 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 కావాలి. అది కొత్తది అంటే తిరిగిన కాబట్టి వారని వేరే అది ఆరామాన్ని కూడా చదువుకున్నాం. తిరిగిపోయి చాలా మంది విశ్వాసాలు కూడా భిన్నమైన సువార్త ప్రకటించినప్పుడు అది వారికి ఏమవుతున్నారు? నమ్మి కానీ వెనకలు తిరుగుతున్నారు. శరీర సువార్త కొన్ని వారికి అవగాహన లేదు. వారు చేయలేదు చెప్తే భాషకాన్ని అడగలేదు. అయ్యా మా ఇంటికి ఒకరు వచ్చాడు, ఆయన ఎందుకంటే బోధ చెప్పలేదు అయ్యా, అది అర్థం లేదా అని ఏం చేయకూడదు అడగలేదు. ఇంకా సంఘం కూడా ఉంది. రక్షణ పొందితే చాలు, ఏం చేయిస్తేనే పర్వాలేదు, మధ్య తాగితే పర్వాలేదు, గొడవ ఆడితే పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఖైదీలు బ్లాకులు మాట్లాడాలి, ఏం తిరిగినా కానీ పర్వాలేదు, మీ రక్షణ పొందిన కాబట్టి ఏదైనా చేయొచ్చు అని
చెప్పినప్పుడు చాలా మంది అక్కడికి తిరిగి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఇదొకటి కొందరు ఏమవుతుంది, శనివారం ఆదివారం కాదు శనివారం ఆరాధన చేయాలని చెప్పినప్పుడు దాని వెనక కొందరు చేస్తున్నారు, వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాయగడ పట్టణంలో ఇది ముఖ్యమైన రెండు అబద్ధం. ఒకటి, ఏది రక్షణ పొందిన తర్వాత ఏం చేసినా కానీ ఈ పాపం లేదని చెప్పిన బోధ. రెండవది, శనివారం దినాన్ని ఆరాధించాలని చెప్పిన బోధ. శనివారం దినం ఆరాధించాలని దేవుడు కొత్త దినదని చెప్పలేదండి. ఎప్పుడైనా మీకు ఆరాధన చేయవచ్చు. ఎప్పుడు దేవునికి ఆరాధన చేయడానికి ఒక దినము దివసము లేదు, ఆయనకి ఆ దినము సమయము ఏం లేదు. ఎప్పుడైనా దేవునికి ఆరాధన చేసుకోవడానికి ఇప్పుడు నేను పూణేకి వెళ్ళినంటే పూణే ఒక సైడ్ ఆదివారం మాత్రమే సెలవు, ఆదివారం మాత్రమే వారికి సెలవు. ఇంకా ఒక సైడ్ వారికి లక్ష్మీవారమే సెలవు. ఎందుకంటే ఆదివారం అందరికీ సెలవిస్తే ఆ పట్టణంలో మనుషులు తిరగడానికి బండి ప్రయాణం చేయడానికి చాలా సమస్య కాబట్టి ఆ పట్టణమే నేను చెప్పాను తెలుసా, మీరు ఏం చేయవచ్చు, ఒక సైడ్ ఉన్నవాడు కొత్తపేట నుండి తర్వాత తెలివారం ఉన్నవాడు ఆదివారం సెలవు. అంటే కొత్తపేట నుండి యువతల వరకు ఎక్కడ వరకు మనం దేవునికి స్తోత్రము అటు సైడ్కి రాయనంటే అటు సైడ్ వరకు ఉన్నవాడికి లక్ష్మీవారం సెలవు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే ఆ దినం కొరికి కాదు ఆరాధన చేయని వాడు మనస్ఫూర్తిగా దేవుని దినము మాసము మనం చూడకూడదని దేవుని వాక్యములు రాయబడి జనాతి పత్రిక మాట్లాడుతుంది. అది కూడా మీరు ఒకసారి చూసుకుంటే బాగుంది. 10 వచ్చి చూడండి, 10 ఉత్సవ కాలం ఆచరించుచున్నారు. మీ విషయం నేను పడిన కష్టం ఆ సంఘం గురించి భయపడుతున్నారు. ఎందుకంటే వారికి దివసము, దినము, మాసము, ఉత్సవ కాలం, సంవత్సరం ఇదే ఆచారం. కొందరికి ఆచారం కాదు ఆరాధన. ఆచారం లేదండి, తేడా కొందరిపోతే ఇప్పుడు ఆరాధన ఆచారం అంతా మారిపోతున్నారు. కొందరికి ఆరాధనగా మారుతున్నారు. మనకు ఆరాధన ఆచారం కాదు, అది అనుభవం. కొందరికి అనగా కాదండి, ఆచారము ఆరాధనగా మారుతున్నప్పుడు మనకు ఆరాధన అనుభవంగా మారుతున్నారు. అందుకే దేవుడు సంగమా మనకు ఆరాధన అనుభవంగా మారాలి. ఏదైనా దినము, మాసము, వారము కాదండి, దేవుడికి ప్రతి దినము సంగబిడలే చేయొచ్చు ఆరాధన. నేను ఇప్పుడు చెప్పిన మాట్లాడాను, ఎప్పుడు 6, 10 మీరందరూ అది అండర్లైన్ చేసుకోవాలి, మర్చిపోకుండా దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వేరే సువార్త ఉంది గురించి నేను చెప్పాను. ఆ సువార్త గట్టిగా పట్టుకోవాలి. రెండవది మనం గట్టిగా పట్టుకోవాలని ఏప్రిల్ పత్రిక మనం ఇప్పుడైతే చదివితే ఏప్రిల్ పత్రిక 3:14 చదివినప్పుడు మొదటి విశ్వాసం నేనేం చేయాలి, తొడుగా ప్రే చేయాలి, అంతవరకు పట్టుకోవాలి. దేవుడు సంఘబిడ్డలకి దేవుడు ఇచ్చిన ఒక విశ్వాసం ఉంది. యూదా పత్రిక 3వ వాక్యం మీద చదవండి. మనకందరికి కలిగెడు రక్షణ కూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధని బోధే రాయబడింది.
ఒకసారి అపవించిన విశ్వాసము అని రాయబడింది. అంటే ఇంగ్లీష్లో ఫెయిత్ అని రాయబడింది. ఒకసారి అపవించిన విశ్వాసం కొరకు ఏం చేయాలి? పోరాడాలి. దేవుడి సంఘం ఉంటారా? ఒకసారి దేవుడి బిడ్డలకు అపవించిన విశ్వాసాన్ని పట్టుకో. ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం కాదు. ఆ విశ్వాసం ఏం చేయాలి? దేవుడి సంఘంలో ఏం చేయాలి? దేవుడి విశ్వాసం పోరాటం చేయాలి, ఫైటింగ్ చేయాలి. దేనికి? నీకు దేవుడు అపవించిన విశ్వాసం కొరకు ఏం చేయాలి? ఫైటింగ్, పోరాటం చేయలేకపోతే నీ లోపలికి అవిశ్వాసమైన విశ్వాసం దూరిపోతుంది. దాన్ని బట్టి సంఘటన చేసే విశ్వాసం కొరకు ఏం చేయాలి? పోరాటం. అంటే వేరే ఎపిసి పత్రికలకు వచ్చినప్పుడు విశ్వాసమైన డాలు పట్టుకొని పోరాడుతుంది. విశ్వాసం కొరకు పోరాటం చేయాలి. ఆ విశ్వాసమైన ఒక డాలుగా నిలబడాలి. ఎందుకంటే నీ మీదకి శత్రు పంపించిన దుష్టులు పంపించిన అగ్నివాణములు, అది ఆ బాణము నీ మీద తగిలి నీ విశ్వాసం కూలిపోకుండా దాన్ని అడ్డుపరచడానికి విశ్వాసమైన దాన్ని పట్టుకొని నిలబడాలి. ఆ విశ్వాసం వరకు నీ ఫైటింగ్ చేయాలి అని చెప్పుకుంటున్నా. ఆ విశ్వాసం వరకు యోధ చెప్పిన 20 వాక్యం కూడా ఉంది. అది యోధ చెప్పిన ఆ విశ్వాసం ఒకసారి కూర్చోండి. 20 వాక్యము. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవాత్మైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. అక్కడ యోధ చెప్పిన మాట నేను చూశారు కదా. దేవునికి స్తోత్రము. అది పరిశుద్ధ విశ్వాసం, holy faith, the holy faith, building up yourself. ఇంగ్లీష్ దగ్గర రాయబడింది holy faith. అప్పుడు ఇవన్నీ కలిపి మీరు చెప్తున్నారండి. నీకు వచ్చిన విశ్వాసం కొరకు ఏం చేయాలి? పోరాటం చేయాలి. రైట్? ఆ విశ్వాసం కొరకు పోరాటం చేయడం మాత్రం గట్టిగా పట్టుకో. అది ఎందుకు గట్టిగా పట్టుకోవాలి? ఆ విశ్వాసం అది పరిశుద్ధమైన విశ్వాసం. ఇలాంటి సంఘబిడ్డల జీవితంలో గట్టిగా పట్టుకున్నది ఏమంటే విశ్వాసం. గట్టిగా పట్టుకో. ఆ విశ్వాసం కొరకు పోరాటం చేయాలి. ఆ విశ్వాసం కొరకు పోరాటం మాత్రం కాదు. ఆ విశ్వాసం అది పరిశుద్ధమైన విశ్వాసం. ఈ విశ్వాసం మీదకి దుష్టులు పంపించిన బాణం వచ్చినప్పుడు తగలకుండా దీన్ని కాపాడడానికి విశ్వాసమైన దాడిని కూడా అది లేకపోయినా అనుకో నీ విశ్వాసం పట్టుకోలేకపోతున్నా. ఎనీ టైం సాధారణ నీకేమంటున్నాడు? దుర్గను పంపించిన అగ్ని బాణం ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒకటి స్వార్థ గట్టిగా పట్టుకోవాలి. 2 మొదటి విశ్వాసం ఏం చేయాలి? ముందుకు నేను చెప్పిన గట్టి పట్టుకోవాలి అని ఎవ్రీ పత్రికలు రాయిన 3 విషయాలు. బైబిల్ గట్టిగా పట్టుకోమని చెప్పిన 10 విషయాలు. ఒకటి స్వార్థ అయినా గట్టిగా పట్టుకోవాలి. 2 మొదటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. 3 తీర్చులు రాసిన పుస్తకం ఏంటంటే 1 అధ్యాయం 9 వచనం చూడండి. 1 అధ్యాయం 9 వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడినై ఉండవలెను. నమ్మదగిన బోధన ఏం చేయాలి? గట్టిగా చేపట్టుకుని
పట్టుకోవాలి. నమ్మదగిన బోధ. దేవునికి స్తోత్రం. బోధ నమ్మదగిన ప్రకారంగా ఉన్న బోధ దాన్ని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బోధ గట్టిగా పట్టుకోనలేదు. అంటే క్రైస్తవ జీవితంలో జీవించడానికి ఒక బోధ ఉంది. ఆ బోధని గట్టిగా పట్టుకోవాలి. అని దశలోని పత్రిక దగ్గరండి మొదటి 2 దశలోని పత్రిక 2వ అధ్యాయము 15 వాక్యం చూడండి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులను రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవుని దశలోని పత్రిక 2వ అధ్యాయం 15 వాక్యం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనే మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. బోధింపబడిన పత్రిక వలన బోధింపబడిన విధులను చెయ్యి పట్టుకోవాలి. అప్పుడు ఎలాగ బోధ జరిగింది? పత్రిక ద్వారా బోధించిన బోధ ఆ విధులు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలు ఎలాగా జీవించాలని, ఎలాగా ముందుకు కొనసాగించాలని పత్రిక ద్వారా మనకు బోధలు పట్టించాడు. బోధ పట్టుకోమని చెప్పినది ఏంటి? బోధ పత్రిక ద్వారా మనకి తెలియవలసిన బోధ గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అది కొందరు ఇప్పుడు కూడా మర్చిపోతున్నారు. పత్రిక వలన మనకి ఇవ్వబడిన బోధ మర్చిపోతున్నారండి. అంటే పత్రిక ద్వారా మనకంటే పాపము నుండి విడుదల, పాపినికి శుద్ధిపరచడం, పాపినికి ఏమవుతున్నది పాపము నుండి స్వతంత్రం, ఇవన్నీ పత్రిక వలన మనకు దొరికినది. పాపము నుండి విడుదల, పాపము నుండి పరిశుద్ధపరచడము, పాపము నుండి మనకు స్వాతంత్ర్యం అన్ని ఇచ్చినది పత్రిక ద్వారా దేవుడు మనకు బోధించిన బోధ గట్టిగా పట్టుకో. ఇప్పుడు కొందరి జీవితం అనేది ఏం లేదు, బోధ లేని జీవితము. ఇప్పుడు పత్రికలే బోధ గురించి రాయబడి ఉంది. 14 పత్రికలు ఉంది. పౌలు రాసిన 14 పత్రికలు. ఈ పత్రికలు కూడా మనకు దేవుడు ఇచ్చిన బోధ ఉంది. ఆ బోధ ఏం చేయాలి? మనకు గట్టిగా 14 పత్రిక అని చెప్పినప్పుడు పీతరు రాసింది ఉంది. పీతరు రాసిన మొదటి పీతరు యాకోబు పత్రిక, ఇది కూడా ఆ పత్రిక కలిసిన దేవునికి స్తోత్రం. ఇది కూడా కలిసి యూదా పత్రిక ఇవన్నీ కలిసి మనం చేసి ఏం చేయాలి? గట్టిగా పట్టుకో. అప్పుడు క్రైస్తవ జీవితంలో జీవించడానికి మనకు ఒక డాక్ట్రైన్ ఉంది, అంటే బోధ ఉంది. స్తోత్రం. బోధ లేకపోతే సరిగా జీవించడానికి అవ్వలేదు. అందుకే అందరికీ ఏం అవసరం లేదు, అందరికీ బోధించినది అవసరం లేదు. ఏం చేయాలి? అందరు చెప్పినది మనం విన్నాను, కానీ మనం బోధించిన వాటిని వినడానికి ఇష్టం లేదు. మీకు ఎక్కువ ఇష్టం ఉన్నవాడు ఎవరు? బోధించిన వాడికే ఎక్కువ ఇష్టమా అని నీ మాట వినిన వాడికి? నిన్ను బోధించిన వాడికి నీకు నచ్చదు. నిన్ను బోధించిన వాడి కూడా నీకు నచ్చదు. అంటే నీ ఏదైనా ఆడు వింటుంటే ఆడు వింటుకొని ఉంటే ఆడు నీకు బాగా నచ్చిన వాడు. ఎందుకంటే నా మాట మొత్తం ఆడే చేసింది వింటున్నాను కాబట్టి ఆడ మంచివాడు అని చెప్తున్నారు. కానీ నిన్ను బోధించిన వాడు మంచివాడు కాదు. అది ఎందుకంటే ఈ లోకంలో మనుషునికి బోధ పొందుకోవడానికి వారికి ఇష్టం లేదు. సంఘంలో కూడా విశ్వాసీలకి బోధ అమ్మా ఇలాగ కాదమ్మా, అలాగ చెయ్యమ్మా, ఇలా చెయ్యమ్మా, అలాగ చెయ్యమ్మని అయ్యగారు ఇక్కడ ఎలాగ చెప్పుతుంటే ఎండగా ఉంటుంది. ఎప్పుడు నన్ను ఇలాగ చెప్పుకొని చెప్తున్నాడు.
ఎందుకు అనలేకపోతున్నారంటే బోధని పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి? ఆ బోధ సరిగా నీకు దొరకలేకపోతే, అవసరమైన సమయంలో బోధ దొరకలేకపోతే నీ జీవితం ఏమవుతుంది? గందరగోళం, జీవిత నాశనం అయిపోతుంది. అది నాశనం, దానికి నాశనం ఆగకుండా విశ్వాసునికి చక్కగా నడిపించడానికి బోధ వారికి అవసరమని దేవుని వాక్యం. అందుకని పౌలు గారు చెప్పిన బోధని గట్టిగా పట్టుకో. అందుకు సంబంధించిన రోమాపత్రిక ఎప్పుడు ఇది రావాలి? రోమాపత్రిక 6వ అధ్యాయము 16, 17 వాక్యం, 17, 19 వాక్యం చూడండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, మీరు పాపమునకు దాసులుగా ఉంటిరి, గాని ఏ ఉపద్రేకము వలన మీకు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. పాపములకు విమోచన కలిగి నీతిని పరిగెడు వాక్యం మనసు నుంచి చూడండి. 17 మీరు పాపమునకు దాసులై దాసులుగా ఉంటిరి, గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే బోధ గట్టిగా పట్టుకోవాలి. బోధ ఎక్కడ దొరుకుతుంది? లేఖన భాగం నుండి దొరికినది. ఆ లేఖన భాగం నుండి మనకి దొరికిన బోధ గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది బోధ ఏం చేస్తున్నారు? గట్టిగా పట్టుకోలేదు కాబట్టి వారి జీవితం ఏమవుతున్నారు? నాశనం అయిపోతున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. అది యేసు పేతురు గారు వేచి ప్రార్థన చేయము అని గత సమయంతో చెప్పి బయటికి వచ్చినప్పుడు ఆ బోధ ఆయన ఏం చేయలేదు, గట్టిగా పట్టుకోలేదు. కాబట్టి అవి శత్రువు వచ్చింది. అప్పుడు వారు కత్తి వాడలేదు. యేసు మధ్యవర్తిగా నిలబడలేకపోతే ఈత తలకాయ పోయింది. అప్పుడు ఈతకు ముందుకు దేవుడు చెప్పండి, అయినా నీ లేచి మెలకుగా ఉండి ఏం చేయాలి? అప్పుడు మెలకుగా ఉండి ప్రార్థన చేసిన కత్తి ఏం చేయదు, కత్తి వాడకుండా అనిపిపోయారు. కానీ ఆ బోధ ఆయన ఏం చేయలేదు, గ్రహించలేదు. ఈ కాలంలో కూడా మీరు కూడా దేవుడు వచ్చిన బోధ క్యాన్సర్ గట్టిగా పౌలు గారు ఓడ మీద సంచరించిన విషయం నీకు తెలుసు. అప్పుడు 27 ఆ ఓడకి సంచరించినప్పుడు పౌలు బోధ కంటే ఈయన బోధ పట్టుకున్నారని రాయబడింది. ఎవరి బోధ? ఓడ నడుపుతున్న ఆయన మాట ఏం చేశారు? గట్టిగా పట్టుకున్నా కాబట్టి పెద్ద శ్రమ వచ్చింది. అందుకనే ఏమైంది? పెద్ద సమస్య వచ్చినట్టుగా మనం అక్కడ కనబడుతున్నట్టు దేవునికి స్తోత్రం. చూడండి. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకు మాత్రమే కాక మన ప్రాణములను కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికులను ఓడ యజమానులను చెప్పినదే నమ్మెను. పౌలు వారికి హెచ్చరిక చెప్పారు, కానీ చెప్పినది నమ్మలేదు. ఎవరి మాట నమ్మలేదు? శతాధిపతి అదే చేశారు. నమ్మలేదు కాబట్టి ఏమైంది? ఓడ బద్దలు అయిపోయింది. ఓడ మొత్తం ఏమైంది? ముక్కలు అయిపోవడానికి కారణం. అక్కడ
మాట చక్కని మాట విని ఉంటే ఏమో ఓడ ఎప్పుడు కూడా బద్దలే. చాలా మంది విశ్వాసాల జీవితంలో బద్దలు అయిపోవడానికి బోధి ఆదాన్ని ఇచ్చలేదు. ఈ రాత్రి నేను చెప్పబడుతున్న సంఘపడి కాదు, దేవుడు నీకు ఇచ్చిన బోధ, నీ సంఘ కాపాడి నీకు ఇచ్చిన బోధ నీ గట్టిగా చేసింది. చాలా మంది విశ్వాసం ఎప్పుడు అయ్యారు వచ్చి చెప్తారు, అన్ని ఆగిన తర్వాత అయ్యారు దగ్గరికి వచ్చి చెప్తారు. అది ముందుకెళ్ళి అది ఎందుకంటే మొదటి ఏమవుతుంది, ఏమవుతుంది బాగా ఉంటారు కానీ వాళ్ళేమో అవుతున్నారు అంటే ఆగిపోయినప్పుడు తర్వాత చెప్పే దేవుడికి పెడతాం లేదు. దేవుడికి సంప్రదాయం ఎప్పుడు మన సంఘానికి కూడా ప్రజలు దేవుడు ఆత్మ మాట్లాడమ్మా ఇలా జీవితమ్మా అని చెప్పింది. కాబట్టి ఆ మాట వినకుండా వాళ్ళు ప్రజలకు చాలా సమయం వచ్చింది. అక్రమంగా ఏమైంది, ఆ జీవితం కూడా నాశనం కాకపోవడానికి కారణమైంది. చెప్పిన మాట రెండవది. మూడవది బోధ గట్టిగా పట్టుకోవాలి, అంటే సువార్త గట్టిగా పట్టుకో. మొదటి విశ్వాసం మూడవది బోధ గట్టిగా పట్టుకో అని చెప్పబోతుంది. నాలుగవది మనం ఇప్పుడు చదివేది ఎవరి పత్రిక 3వ 6వ వాక్యంలో నిరీక్షణ, ధైర్యము, ఉత్సాహము ఏం చేయాలి, అంటే ఏమో బట్టి కావాలి. దేవుడికి స్తోత్రము. ఏంటంటే నిరీక్షణ, ధైర్యము, ఉత్సాహము గట్టిగా చేయాలి, గట్టిగా పట్టుకోవాలి అని దేవుడు రాస్తుంది. ఎందుకంటే పట్టుకోవాలంటే అది పౌరులు అని చెప్పిన మాట కంటే కరెక్ట్గా ఉంది. ఎందుకంటే 6:19 వాక్యం చూడండి. 6:19 ఈ నిరీక్షణ నిశ్చలము స్థిరమై మన ఆత్మకి ఈ నిరీక్షణ నిశ్చలమైన స్థిరమైన ఆత్మకి నంగురం వలె తెర లోపలికి ప్రవేశించేది. ఏది నిరీక్షణ, దేవుడికి స్తోత్రం కలిగి ఈ నిరీక్షణ అని పౌలు గారు చెప్పిన మాట. దేవుడికి స్తోత్రం. అదేంటి నిరీక్షణ? 24 చదివినప్పుడు ఏంటంటే మనకి సదేకి క్రమం ప్రకారంగా నిరంతరం ప్రధాన యాజకుడు యేసు అంతిలోనికి మనకంటే ముందుగా మన పక్షము. అందుకని మీకు నా నిరీక్షణ, ఏ నిరీక్షణ ముందు కంటే ప్రవేశించారు. అది నీకు ఆత్మకి ఒక నంగురం. ఏది యేసు ముందుకు ప్రవేశించారు ఎక్కడ పరలోకం, అది నీ ఆత్మకి ఒక నంగురం. ఇప్పుడు మీరు పిల్లలు కైట్రీలుగా ఆడుతున్నారు. కైట్రీతో పట్టణంగా ఆకాశంలో ఎదిరినప్పుడు అదే ఎదిరినప్పుడు మీరు చూడండి, అది కంట్రోల్ అక్కడే కింద ఆ దాంట్లో ఎవరైనా పిల్లల చేతులు ఉన్నాం దేవునికి సొంతం. అదేవిధంగా యేసు పైకి ప్రవేశించేది. అక్కడ యేసు ఉన్నదని తెలియడానికి మనకున్న నిరీక్షణ అయినా నమ్ముకున్నాం. యేసు మనకంటే ముందుకు ప్రవేశించిన అది అందులో అక్కడ ఉంది. నీ ఓడ ఈ లోకమైన సముద్రములు కూడా ఎన్ని సుడిగా కొట్టిన కానీ కట్టెలు పొంగిన కానీ నోడేమో బద్దలవదు. ఎందుకంటే అది అందులో పైకున్న కాబట్టి, యేసయ్య మనకు పైకున్న కాబట్టి మన జీవితము ఎప్పుడు కూడా ఏమో నాశనం అయిపోతుంది. అలా మనకు నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. నిరీక్షణ లేకుండా ఇప్పుడు నీళ్ళు తాగకుండా 3 రోజుల వరకు ఉండొచ్చు. ఇంకా 3 రోజుల తర్వాత నీళ్ళు లేకుండా పొద్దున్న చనిపోతుంది.
కానీ నిరీక్షణ లేదు అనుకో ఒకరోజు ఉండదు. ఆత్మహత్య చేయడం ఆత్మహత్య చేస్తున్నారు. ఆశలు కాడేది చచ్చిపోతారు. అంటే ఈ ఇద్దరు దాటిపోవడానికి కన్నా ఆశ ఆడుకుంటే అది కూడా ఆత్మహత్య చేయను మనకన్నా అది దేవుడికి చచ్చిపోవడానికి కారణం ఏంటి? ఆశ లేదు కాబట్టి. ఆశ ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న నాడు దగ్గరికి ఆడేం చేయలేదు. ఏసైకి అమ్మిసిన తర్వాత ఎక్కడికి మహాదాతల దగ్గరికి అక్కడ ఒప్పుకున్నాను. నేనే నిరవరాది చూపించాను. ఈ మాట ఎక్కడికి చెప్పవలసింది? ఏసై దగ్గరికి. ఏసై కొండ దగ్గరికి వెళ్ళి ఏసై దగ్గరికి ఏసయ్య ఇది నేను అమ్మిసాను మోసం చేశానని చెప్తే యేసు చెప్పాలి. దానికంటే దూరం భార్య అయిన ఒక మనుషుడు పుట్టుకు ఆయన జీవితం అంతా పాపం చేసిన ఒక దొంగ ఆ సమయంలో ఒప్పుకున్న టైంలో యేసు అదే తీసుకెళ్తే చెప్పి ఉండే ఆయన కూడా ఏమో అవుతుంది. ఆ భారతదేశం గురించి కానీ ఆయన ప్రదేశం దొరకకుండా ఉరిపోసి ఏం చేసింది చచ్చిపోయినట్టు అలాగా సముద్ర కూడా ఉన్నారండి. మనుషులు ఉరిపోసి చచ్చిపోయిన ఆడ కూడా నిరాశ లేదు. ఆడ చెప్పినది జరగలేదని అనుకోండి. ఆడ చెప్పినది అనుకుని ఆయన వెళ్ళాలి అని క్రమపరిచి ఉరిపోసి చచ్చిపోతారు. ఎందుకంటే బైబిల్లో మనకి ముందుకు ఒక సూచన అంటే మరణి లేకపోతే హెచ్చరించే మాట ఇది. ఇలాంటి మనుషునికి జరిగింది అది నీ జీవితంలో చేయకూడదు, జరగకూడదని చెప్పారు దేవుడు. ముందుకు నీకు ఏం చేసి అది నీకు తెలుసుకొని ముందుకు కొనసాగిన నీ జీవితంలో నీ పక్షంలో చేయవలసిన పని. ఆమె ఏం చేస్తున్నారు? ఆ హెచ్చరిక మాటకి అని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మనం అది వెళ్ళి పడిపోవాలి. ఇప్పుడు దేవుడు సంఘటన నేను చెప్పిన మాట మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని వాడు ఉన్నారు. అది మనకు కాదు. మొదటి తెస్సలోనికీ పత్రిక 3:13 వాక్యం చూడండి. మరియు మన ప్రభువైన యేసు తాను పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై 13వ వాక్యం మొదటి తెస్సలోనికీ పత్రిక 4. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె ఈ లోకములో నిరీక్షణ లేనివాడు మాత్రం ఈ లోకంలో నిరీక్షణ లేని ఇతరులు ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి. మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని వాడు ఇద్దరు ఎవరు? అన్నిలకి ఏం లేదు, నిరీక్షణ లేదు. ఏం చేసినా కానీ వారి జీవితం ఏం లేదు, నిరీక్షణ వాళ్ళకి లేదు. ఆడవాళ్ళ కాదు మనం, మనకేముంది? నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ జీవం కలిగిన నిరీక్షణ. అది పరలోకంలో ఉన్న నిరీక్షణ. ఆ నిరీక్షణ అంత మాత్రం కాదు, గౌరవమైన నిరీక్షణ అని చెప్పుతున్నాను. అటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణ క్రీస్తువే. అది మనం చదవగలిగారు. కొలసీపత్రిలో 1:27 వాక్యం చదివినప్పుడు అదే చదవలేదు. నిరీక్షణ క్రీస్తువే. అంత నిరీక్షణ లేని వాడు కాదు. మన నిరీక్షణ క్రీస్తు. అంటే క్రీస్తు మరణించి లేచి పరలోకం వెళ్ళిపోయాడు. అదే మన నిరీక్షణ. భూమిలో ఉన్న సమస్త సమాధి మూయబడినప్పుడు ఒక్క సమాధి మాత్రము తెరవబడింది. ఆయన ఇక్కడ లేదు. ఆ మాట ఆనాడు దూతలు చెప్పినట్టుగా ఆ మాట ఇప్పుడు కూడా పరలోకం లేదు. ప్రతి స్థానంలో ఆ మాట స్వరవినబడుతుంది. ఆయన ఇక్కడ లేదు. లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోయారని చెప్పడానికి ఆమె డబ్బిచ్చాడు. అంటే శిష్యులందరూ అవన్నీ చెప్పింది. శిష్యులందరూ వచ్చి తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పడానికి వాళ్ళే చేశారు. డబ్బిచ్చాడు. 25 ఆ మాట
28:11-12 చూడండి. మత్తయి 28:11-12. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఎవరు ఇచ్చారండి? రెడీ అయిపోయారు. డబ్బు రెడీ ఉంటే డబ్బు అండి. నమ్మించారు రాత్రి వచ్చి ఏం చేశారు? ఎంత అభిపక్ష ఎవరు చెప్తున్నారు? నేనండి సైనికులందరూ కూడా ఉండినప్పుడు సమాధి తీసుకుని వెళ్ళిపోయారు. మధ్య ఉండిపోయారు. అదే చెప్పినవాడు డబ్బు తగ్గింది. ఏంటంటే మీకు అందరికీ తెలియదు. ఏదో మతం మన అందరికీ ఏదో ఒక ఉపకారం జరిగింది. ఈ కాపుల వారికి డబ్బు జరిగింది, సైనికులకు బట్టలు జరిగింది, దొంగకి పర్వతం జరిగింది, కొందరికి ఏమవుతుంది సమాధి జరిగింది. ఎక్కడ ఆయన డబ్బుతోని ఏదైతే అమ్మిన డబ్బుతోని ఏం చేశారు? సమాధి మన దేశానికి కోసం సమాధి చేయడానికి సమాధి లేని వారికి సమాధి జరిగింది. అంటే చచ్చిపోయిన వారికి సమాధి, బ్రతికిన వారికి డబ్బు, సైనికులకు బట్టలు, దొంగలకి పర్వతం. ఏంటంటే దేవునికి ఇంకొకటి పాపక్షమాపణ. ఎన్ని ఏసు మరణములు, ఏసు మరణములు దొరకలేని వాడు ఏదైనా మేలు దొరకలేని వాడు ఎవరు లేదండి. అటువంటి నిరీక్షణ కలిగిన యేసుకి నీ గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం. నేను అడుగుతున్నా ఒక మాట, ఈ గట్టిగా పట్టుకొని లేని వాడికి ఇంత దొరికింది. ఏది? డబ్బు దొరికింది, బట్టలు దొరికింది, పరదేశులకి సమాధి స్థానం దొరికింది, పర్వతం దొరికింది. గట్టిగా పట్టుకున్న వాడు అయితే దానికి మించినందుకు అన్ని దొరుకుతుంది. ఈ నిరీక్షణ నీకెందుకు రాలేదని నేను అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ మర్చిపోకూడదండి. ఇది లేని వాడికి, నిరీక్షణ లేని వాడికి డబ్బు దొరికినప్పుడు, నిరీక్షణ లేని వాడికి సమాధి స్థానం దొరికినప్పుడు, నిరీక్షణ లేని వాడికి బట్టలు దొరికినప్పుడు, నిరీక్షణ లేని వాడికి పరదేశం దొరికినప్పుడు, నిరీక్షణ కలిగి దేవుడిని గట్టిగా పట్టుకున్న వాడికి దాని మించినదన్నీ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి ఒక నామకం నామకి వచ్చింది అనుకో, ఎప్పుడు కూడా నిరాశ. ఆ నిరీక్షణ మనకి కలిగి, నిరీక్షణ మనం గట్టిగా పట్టుకో. అదే నా 5 కూడా చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు పత్రిక 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుకో. అందుకే ఏంటి ఒప్పుకున్నది? రామపత్రిక 10:9-10. ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని మీ హృదయమందు విశ్వసించిన యెడల మీరు రక్షింపబడుదురు. అదే మనం ఒప్పుకున్నారు. ఒకసారి కూడా చూడండి. అదేమనగా యేసు ప్రభువని, నేను చేసిన యేసు ప్రభువని ఈ నోటితో ఒప్పుకున్నారు. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని మీ హృదయమందు విశ్వసించిన యెడల రెండు కార్యాలు చేసిన యేసు ప్రభువు ఒప్పుకున్నారు. ప్రభుత్వం చేయని వాడు నీ జీవితంలో ప్రభుత్వం చేయని దేవుడిని నీయే దేవాలయ. ఈ రోజు నుంచి సాతాను నా హృదయంలో ప్రభుత్వం చేసాడు. ఈ రోజు రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నానని నీ చెప్పినప్పుడు యేసు నీ హృదయంలో చేసిన ప్రభుత్వం చేసిన ఆయన మొదటి నేను ప్రభుత్వం చేసినప్పుడు సాతాను
ఇప్పుడు నిన్న జీవితంలో ప్రభుత్వం చేయని వాడు దేవుడు అంటే చూడండి, ప్రభుత్వం చేయని వాడైతే నీ ఒప్పుకున్నారు 2:10 వరకు మనుషుల హృదయములో విశ్వసించెను. 10 రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. 9-10 వచ్చి కలిసి చెప్పండి. అదేదనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏం చేయాలి? హృదయములో విశ్వసించాలి. విశ్వసించాలి, నోటితోని ఒప్పుకోవాలి. ఎందుకంటే దాని చేస్తే ఒప్పుకున్నది దానికి నీ గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా నీ పట్టుకోండి, నీ ఒప్పుకున్నది దేవునికి స్తోత్రం. పౌలు ఎప్పుడు పత్రిక 14 వాక్యం చెప్పినప్పుడు నేను ఆ వాక్యం ఒకసారి చదవండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుడి కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు. ఆకాశం లేదని చెప్పినప్పుడు పౌలు గారి మనసులో ఏముందంటే తెలుసా? సమాగమన గూడారంలో, ప్రత్యక్ష గూడారంలో సంవత్సరం ఒక్కసారి అది ఆవరణము, పరిశుద్ధతను, అది పరిశుద్ధ సభలోకి ప్రవేశించినది మనసు నుంచుకొని చెప్పుతున్నాం. ఆకాశ మేఘములో ప్రవేశించిన యేసు. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం ప్రవేశించిన యేసు సాధారణ వ్యక్తి గారు మహాయాజకుడని, ప్రధాన యాజకుడని, ప్రధాన యాజకుడని, గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకున్నది. ఆ యేసు మహాయాజకుడు, ప్రధాన యాజకుడు, గొప్ప యాజకుడు. నీ ఆయనకి ఒప్పుకుని ఆయనకి గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకాశంలో ఆయన ఏం చేశారు? ప్రవేశించారు. యేసు ఆకాశంలో ప్రవేశించిన దేవుని కుమారుడు. మూడు మాటలు ఆకాశంలో ప్రవేశించారు దేవుని కుమారుడు, మహాప్రధాన యాజకుడు. వాక్యమే యాజకుడు అంటే మరణం మారిపోతుంది. ఈ యాజకుడు మాత్రం మరణంలో గెలిచి ప్రయాణమైన యాజకుడు. అదే పౌలు గారు చెప్తున్నారు. వాక్యాన్ని యాజకులు ఏరియా కాండంలో రాయబడిన యాజకుడన్ని మరణంలో కానీ ఈ మహాయాజకుడు యేసువైన మహాయాజకుడు దేవుని కుమారుడు చచ్చిపోయిన వాడు 3వ దినం చేసిన మరణంలో గెలిచి ఆకాశంలో ప్రవేశించిన ఆ మహాయాజకుడు మనకున్న కాబట్టి మనం ఒప్పుకున్న విశ్వాస గట్టిగా దేవుని గట్టిగా దేవుని అదే మనము 6వ వాక్యం చదువు. ఇది 7వ వాక్యం ఏంటంటే ఎవరైనా 3 మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినని యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. దేవుడు పరిశుద్ధాత్మ వలన చెప్పుచున్నాడు. దేవుడు చెప్పుచున్నారు. ఇది ఎక్కడి నుండి ఆ వాక్యం తెచ్చి రాయబడింది తెలుసా మీకు? 95 కీర్తన ఉంటుంది. అక్కడ ముగిస్తున్నారు. దేవుడికి అది కూడా చదివి వినిపించి ముగిస్తున్నారు. దేవుడికి 95 కీర్తనలకి రండి. 95 కీర్తనలు దొరికిందా? కీర్తనలో చెప్పిన మాట మీద నుండి 7వ వాక్యం నుండి చదవండి. ఆయన మాట దేవుడు మాట్లాడు. ఆయన మాట అంటే
ఎవరి పత్రికలో చెప్పిన దేవుని మాట పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. దేవుడు మాట పరిశుద్ధాత్మ మాట. స్తోత్రం కలిగిందా? దేవుడు మాట ఏంటంటే ఇప్పుడు మనతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనతో మాట్లాడిన మనవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు మాట్లాడిన దేవుడే, ఆయన మాట్లాడు. ఓకేనా? దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ కాలం అంటే ధర్మశాస్త్ర యుగంలో దేవుడు మాట్లాడేది. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పుస్తకానికి మొత్తం మీరు చదవండి. ఆత్మ నీతో మాట్లాడుతున్నారు. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 2-3 వాక్యాలు ఉంది. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేక పరచుడని దేవుడు మాట్లాడలేదు. అక్కడ మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ ఈ ఆత్మల సంఘంలో సంఘంలో మాట్లాడుతున్నది. ప్రకటన 3వ అధ్యాయం 3-2 చదవద్దు. 2-3 అధ్యాయంలో ఆత్మ చెప్పినట్టు చేయగల వారు ఎప్పుడు చెప్పిన వాడ దేవుడు కాదు. ఈ యుగం మీద ఆత్మయుగం. ఈ యుగం మీద ఆత్మయుగం. దేవుడు సంఘపెడుతున్న వ్యక్తితోని మాట్లాడిన మనుషుడు కాదు. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనతో నాతో మాట్లాడుతున్నా కాదు. అందుకని రాత్రి నా మాట కూర్చున్నారు. ఎవరి పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 10 తారీఖు ఇంటికి వెళ్ళి వచ్చిన వారిని నేర్చుకుని రావాలని ఇస్తాడు దేవుడు. ఈ వాక్య ద్వారా మనందరూ దీవించుగా. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధ మహోన్నత దేవాలయం నాట్యం వస్తున్నాము. రాత్రి వేళ ఎవరి వాక్య లేఖనాలు నేర్చుకోవడానికి చదువుకోవడానికి మమ్మల్ని సహాయపరిచినట్టు దేవానికి స్తోత్రం. మోషే దేవాన్ని ఇల్లంతట్లో నమ్మకస్తుడై వెతికినట్టుగా వేసేయకుండా దేవా నమ్మకస్తుడై ఉంది ఇంటికి రామాయణం లభించిన వాడిగా దేవ విశ్వాసంలో తిరగడం కలిగి ఉంది తీయడానికి మమ్మల్ని బలపరచగినట్టుగా దేవుని వాక్య లేఖనంలో దేవా మా కొరకు అప్పగించబడిన విశ్వాసం కొరకు దేవా మేము గట్టిగా పట్టుకునేటట్టు మాకు అప్పగించిన బోధ విషయంలో మేము గట్టిగా పట్టుకునేటట్టు మాకు అప్పగించిన నిరీక్షణ విషయంలో గట్టిగా పట్టుకుని తీరట్టు దేవా అడగొట్టి తీరుగా దేవా సహాయం విషయమని కోరుచున్నాం దేవా. మా విశ్వాసంలో మేము ప్రారంభించింది విశ్వాసంలో ముక్తి తీరుటకు దేవా. ఈ నిరీక్షణ కొరకు మాకు అప్పగించబడిన బోధ ఉన్నదు వాక్యము ద్వారా బోధకుల ద్వారా ఉపదేశకుల ద్వారా మాకు అప్పగింపబడిన విశ్వాసం కొరకు మేము ప్రాణత్యాగం చేసేవారిగా జీవించి తీరుటకు మమ్మల్ని సహాయపరచమని కోరుచున్నాం దేవా. మాకు విశ్వాసము దేవ అనుకూలముగా దేవ పరలోకాన్ని గమ్యం చేతి తీరుటకు మమ్మల్ని ఆత్మలను దేవ సమకూర్చబడి తీరుటకు దేవ నీ చేతి మేము సమర్పించే తీరుతున్నాం. నిరీక్షణ కలిగే కాక నిరీక్షణ కలిగిన వారిగా ఉండి మా జీవితాల్లో మరణం జరిగి వచ్చిన మాకు మేము ప్రేమించిన స్వజనులు దేవ మేము చాలుగా నమ్ముకున్న దేవుని బిడ్డలు మరణించినప్పుడు నిరీక్షణ ఇతరులు వరే అంతరాక్షుకొని ఏడ్చుకొని దేవా వారి జీవితంలో నాశనం కలిగిందని కూర్చోకుండా ఉత్సాహం భరితమై తీరి మరి తెలిసేదే క్రమావధిలో మా కొరకు నలుగురం దాటించు తీరి పరలోకాన్ని గమ్యం చేసుకున్నా యేసయ్య దేవా మా నిరీక్షణ కర్తగా మేము భావించు తీరి ఆయన మా నిరీక్షణలో ఉన్న మహిమకు కర్త మాకు అప్పగించిన విశ్వాసం దేవా దేవ ఎంత ఆశీర్వాదం చెందిన నిరక్షణని దానిని విడిచిపట్టి తీరుటకు దేవా సహాయం దయచేయండి. ఈ కాలంలో అనేక మంది విశ్వాసం ప్రవర్తకపోతున్నప్పుడు నిరీక్షణను వదిలిపెట్టి తీరుతున్నప్పుడు దేవ బుద్ధిహీనత కలిగిన స్థాయిలను ఎంచుకున్నప్పుడు మేము కాస్త కొంతమంది విశ్వాసం విడిచిపట్టి జీవితాన్ని
వాక్యాన్ని కూడా తీర్చుకు సహాయం దయచేయమని కోరుచున్నాం. చెప్పబడిన వాక్య ఆత్మ జీవితంలో గొప్ప మార్పును, గొప్ప విడుదలను, గొప్ప ఉత్సాహాన్ని దయచేసినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో ఈ విడుదల తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాక ऐसे वाक्य में ऐसे नाम में संपूर्ण विजयता आमेन. गण शब्द से हालेलुया हालेलुया हालेलुया. దేవుడు మన ప్రాణాలకు దేవుడి స్తోత్రం స్తోత్రం. దేవుడు మనల్ని ప్రకటించిన దేవుడి స్తోత్రం స్తోత్రం. అపాయము నుంచి దేవుడు తప్పించిన దేవుడి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అప్పుడు నుంచి దేవుడు మనం తెచ్చిన దేవుడి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వచ్చే వారంలో కూడా కాలాన్ని దేవుడు భాగ్య దేవుడి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మారానాథా యేసయ్యా త్వరగా రాము. ఆమేన్. దేవుడు నన్ను దీవించుగాక.